వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల అదనపు విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం నాయకులు కొలిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలపై నాయకులు మాట్లాడిన ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం భరించలేకపోతున్నారని, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేనందుకు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తపరచడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డిస్కంలకు సబ్సిడీ ఇచ్చి వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీలను సర్ఛార్జీలను రద్దు చేయాలని కోరారు. వాడుకున్న విద్యుత్ యూనిట్ల కన్నా ఎక్కువ బిల్లు వస్తున్నదని, అప్పుడు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, మేము అధికారంలోకి వస్తే ఈ అదనపు భారాన్ని లేకుండా చేస్తామని, విద్యుత్ ఛార్జీలని తగ్గిస్తామని, అట్లాగే స్మార్ట్ మీటర్లు మార్చాల్సిన అవసరం లేదని, అక్కడక్కడ ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టండి, వీటి మీద కోర్టుకి వెళ్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడకపోవటం చాలా బాధాకరం. ఇక నుంచి ప్రతి ఇంట్లోనూ విద్యుత్ వాడకం విపరీతంగా పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి వాడకానికి అదనంగా మోయలేనటువంటి బిల్లులు రాబోతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్ల పేరుతోటి బిగుతున్నటువంటి ఎనర్జీ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ మీటర్లు బిగించిన చోట గతం కన్నా డబల్ రీడింగ్లు వస్తూ ఉన్నాయి. ఆ స్మార్ట్ మీటర్ల మహత్యం ఏంటి అర్థం కావట్లేదు. అందుకని ఆ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఆపాలని చెప్పేసి ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉన్నాయో ఆ హామీని నిలబెట్టుకోవాలి అని అంటే డిస్కమ్లు ఏవైతే ప్రపోజ్ చేశారో, డిస్కమ్లు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ అదనపు ఖర్చులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఆ రకంగా భరించితేనే ఈ రాష్ట్రంలోని వినియోగదారులు అన్ని రకాల వినియోగదారులు విద్యుత్తును వాడుకోవడానికి అవకాశం ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పేసి కోరుతూ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు అవసరమా అని ప్రశ్నించారు. గతంలో లోకేష్ పయ్యావుల కేశవ ప్రకటనలు గుర్తు చేశారు. ఈ విధంగా మాట మారిస్తే రైతులు ఏమవ్వాలని ప్రశ్నించారు. జనం మీద గుండు గుత్తగా ఇవాళ విపరీతమైన విద్యుత్తు భారాలు మోపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మేము గత వారం రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే ప్రజలు లబోదిబోమంటున్నారు. వాళ్ళు కాలిన కరెంటు ఛార్జీ 240 రూపాయలు అయితే దానికి అదనంగా 480 రూపాయలు, 600, 900 ఈ విధంగా బిల్లులు వస్తుంటే ఏ విధంగా మేము ఈ బిల్లులు చెల్లించాలని బాధ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. షాపులకి, చిన్న చిన్న షాపులకు కూడా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వలన ఏమన్నా ప్రయోజనం ఎవరికి ఉందంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంటుందేమో. ప్రజలకి మాత్రం కూడా భారం ఎక్కువైపోతున్న పరిస్థితి ఉంది. రైతాంగం కూడా, వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇదేదో సిపిఎం, సిఐటియును కార్మిక సంఘాలకి సంబంధించింది కాదు, మొత్తం లక్షలాది మంది ప్రజానీకానికి సంబంధించిన భారం. ఈ భారాలకి వ్యతిరేకంగా వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. విద్యుత్ భారాల నుంచి ప్రజలు తప్పుకోవాలి అంటే పోరాటం తప్పుతాయి, మరొక మార్గం లేదు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, కె రవికుమార్, కె శ్రీనివాసరావు, మురళీకృష్ణారెడ్డి, పవన్, తేజారెడ్డి, కుర్రా వెంకటరమణ, వై ప్రసాద్, సిహెచ్ అంజయ్య, వి లక్ష్మీనారాయణ శెట్టి, ఏసోబు తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి చిరంజీవిని కలిసి మెమరాండంను అందజేశారు. విద్యుత్ ఛార్జీలు పెరగడం అంటే స్మాల్ సెల్ చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడిపోవడమే. ఇప్పటికే ప్రభుత్వ విధానాల వలన ఒక్క మాదిరిగా నడిచే పరిశ్రమలు కూడా నడవక నిరుద్యోగులైపోయి రోడ్ల వెంట తిరుగుతున్నారు. కరోనా తర్వాత మరీ బాగా దెబ్బతినిపోయి ఉన్నారు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజల మీద భారాలకి మూల కారణమైన ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి, ఈ సర్ఛార్జీలు ఇవన్నీ తీసేయాలి. లేని ఎడల ప్రభుత్వానికి గతం కూడా గుర్తుండి ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడానికి కారణం గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా ఒక కారణం కూడా గుర్తుపెట్టుకోండి. 24 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే పరిస్థితి మళ్ళీ ఈ రాజు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంది. వాణిజ్య బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ అందిస్తూ అన్ని రకాల ప్రజలకు ఆకర్షణీయమైన డిపాజిట్లను అందిస్తున్న బ్యాంక్ ది ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని శేష్ కుమార్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో జరిగిన ఖాతాదారుల సమావేశాన్ని
ఆ బ్యాంకు శాఖ అధికారి శేష్ కుమార్ ప్రారంభించి ప్రసంగించారు. శేష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రతి ఖాతాదారుని వ్యక్తిగత సేవను అందించడంలో బ్యాంకు ముందు వరుసలో ఉంటుందని, ఖాతాదారుల సంతృప్తి మా లక్ష్యం ధ్యేయమని పునరుద్ఘాటించారు. బ్యాంకు అధికారి రవిమోహన్ మాట్లాడుతూ రుణాల మంజూరులో సరళమైన విధానాలు కలిగి ఉన్నామని, ఉదయం 10 గంటల నుండి భోజన విరామ సమయం పోను సాయంత్రం 5:45 వరకు లావాదేవీలు జరిగే ఏకైక బ్యాంక్ ఏలూరు బ్యాంక్ అని, 3 దశాబ్దాలుగా ఖాతాదారుల మన్ననలు పొందుతూ గత ఏడాది తెనాలి శాఖను ప్రారంభించామని, ఈ శాఖ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బ్యాంకు ఖాతాదారులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సమావేశానికి బ్యాంకు క్యాషియర్ కొంగర దుర్గా పవాని స్వాగతం పలకగా, ఏలూరు బ్యాంక్ ఉద్యోగిని మాలిని వందన సమర్పణ చేశారు. ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం తెనాలిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాఖ కిందటి సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం 5 కోట్ల రూపాయల బిజినెస్ తోటి రన్ చేస్తున్నాము. బ్యాంకు సమావేశానికి ఇచ్చేసిన ఖాతాదారులు అందరూ సజెషన్స్ కొన్ని ఇచ్చారు, అవి తప్పకుండా ఫాలో అవుతాము. కానీ ఈ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడడానికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ టైమింగ్స్ మెయిన్ ఏంటంటే 10 o'clock బ్రాంచ్, అప్ టు 2 o'clock, 3 o'clock వరకు లంచ్ అవరు, 3 to 5:45 ఉందండి. మిగతా బ్యాంక్స్ 4 o'clock క్లోజ్ చేస్తారు. సో 5:45 వరకు క్యాష్ అవర్స్ ఉన్నది కాబట్టి ఆ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవడానికి వీలు చేసుకుని మీరు తప్పకుండా బ్యాంక్లో అకౌంట్స్ పెట్టి, అలానే కస్టమర్స్ ఒకరికొకరు చెప్పి వాళ్ళ పరిచయస్తుల్ని తీసుకుని పరిచయం చేస్తే మాకు కలిగిన మా బ్యాంకులో ఉన్న స్కీమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వారితో అకౌంట్స్ ఓపెన్ చేయించి డోర్ స్టెప్ మేము సర్వీస్ కూడా ఇవ్వడానికి ముందుంటాము. ప్రముఖ రంగస్థల కళాకారులు దీపాల సుబ్రహ్మణ్యం హఠాత్ మరణం చెందారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు హార్మోనిస్ట్ తిరుపతమ్మ నాటకంతో తెనాలికి తొలి నంది అవార్డు, ఉత్తమ సంగీతం అవార్డులను అందుకున్న పలు భక్తిరస నాటకాలు ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం మృతి చెందారు. అనారోగ్యానికి గురైన ఆయన గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు తెనాలి బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనం నందు శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు తెలిపారు. పలువురు కళాకారులు, పట్టణ ప్రముఖులు సుబ్రహ్మణ్యం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రముఖ హార్మోనిస్టు శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి నిర్వాహకులు దీపాల సుబ్రహ్మణ్యం గారు అకస్మాత్తుగా నిన్న చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రంగస్థలం అంటే ప్రాణం పోసుకునేటువంటి సుబ్రహ్మణ్యం గారు వేదిక మీద చీరాల దగ్గర ఉన్నటువంటి వేటపాలెం సమీపంలో ఒక నాటక ప్రదర్శన జరుగుతూ ఉన్న సమయంలోనే హార్మోనియం వాయించుతూనే వేదిక మీద ముందుకు పడిపోయి అనారోగ్యానికి గురి కావటం, ఆ తదుపరి చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఒక నటుడు, ఒక కళాకారుడు ప్రాణం ఉన్నంత వరకే కూడా కళ కోసం ఎలా తన జీవితాన్ని త్యాగం చేస్తాడనేటువంటి దానికి సుబ్రహ్మణ్యం గారు గొప్ప ఉదాహరణ. గత కొద్ది రోజుల క్రితమే ఆయనతో చాలాసేపు ఈ కళాకారుల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కళాకారులకి మొన్న ఈ మధ్య నేత్రానికి ఒక కార్యక్రమం చేయటం జరిగింది. అట్లానే తర్వాత హెల్త్ సంబంధించి ఇంకా కార్యక్రమం చేద్దామండి. ఈ కళాకారుల్ని మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెరికోస్ వారికి ఎక్కువసేపు నిలబడటం కానీ, ఈ కార్యక్రమాలు నైటల్లా
చేస్తుంటారు. నటించడం కానీ నాట్య మనలో కానీ ఎట్లయినా వారికి వెరికోస్ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో ఆ కార్యక్రమం పెడదామని చెప్పేసి అడిగున్నారు. పెడతానికి కూడా అటువంటి మనిషి నిన్న దూరం అయ్యారనేటప్పటికి అసలు ఎంతో బాధ అనిపించింది. తెనాలి పట్టణ కళాకారుల సంఘంలో ఒక ఆణిముత్యం రాలిపోయింది. కళలకు కాణాచి అయినటువంటి తెనాలిలో కళాకారులందరినీ ఎంతోమంది కళాకారులని తన హార్మోనిస్ట్ ద్వారా పరిచయం చేసి ఈ కళలకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి దీపాల సుబ్రహ్మణ్యం గారు నిజంగా అకస్మాత్తుగా మృతి చెందటం ఎంతో బాధాకరమైన విషయం. మరీ ముఖ్యంగా తను ఏదైతే వృత్తిలో జీవిస్తున్నాడో ఆ వృత్తికి అంకితమై ఆ వృత్తిలోనే మరి వేదికపైనే హార్మోనిస్ట్గా అతను తన బాధ్యతలు నిర్వర్తిస్తూ సడన్గా కుప్పకూలిపోవటం అనేది నిజంగా హృదయ విదారకమైన విషయం. మరి ఇటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం కష్టమైనప్పటికీ మరి ఆ భగవంతుడు తనని పుణ్యలోకాలకే తీసుకెళ్ళి ఉంటాడని భావిస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు. అర్చక సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.